శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భగవద్గీత నుండి కొన్ని శ్లోకాలను పారాయణ చేసుకుందాం. ముందుగా గీతమును ప్రార్థన చేసుకుందాం. వార్ధాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గృహీతం పురాణం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోస్తు వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైల పునః ప్రజ్వాలితో జ్ఞానమహి ప్రదీప ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమద్దరం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భీష్మద్రోణతరాజ్యయధ్రద జలాగాంధార నీలోత్పల శల్యగ్రాహవతి కృపేణ వహని కన్యేన వేలాకుల అశ్వత్థాంపి కన్న ఘోరమకరా దుర్యోధనావర్తిని సోత్తిన్నా కృపాణవైరంతైకవర్తైకేశవ పారాశర్యవచ సరోజములంగీతార్థగంధోత్కరం నానాఖ్యాన కేసరం హరికదా సంబోధనాభూతం లోకే సజ్జన షట్పథైరై పీమానముదా భూయాత్ భారత పంకజం కలిమల ప్రధ్వంసన శ్రేయసే. మూకం కరోజు వాచాలాం పంగుల్ లంఘయతే గిరిం యత్కృపాతమం వందే పరమానంద మాధవం శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయరం సర్వలోకైకనాథం. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుత స్తున్వంతి దివ్యై స్తవై వేదై సాంగవదక్రమోషదై గాయంత్యం సామగా జానావస్తే తద్గతేన మనసా పశ్యంతిం యోగినో యస్యాంతం న విదుస్రాసురగణో. దేవాయ తస్మై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అష్టాదశోధ్యాయ మోక్ష సన్యాస యోగ. భక్తులారా, మనం నిన్న ఈ అధ్యాయంలో 25 శ్లోకాలు చదువుకున్నాం. 28 శ్లోకాలు చదువుకున్నాం. ఈ రోజున 29 నుండి కొనసాగిద్దాం. బుద్ధేర్భేదం ధృతైశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషణ పృథక్వేన ధనంజయ. అర్జున, ఇప్పుడు నీకు బుద్ధిని గురించి పట్టుదలను గురించి కూడా చెప్తాను వినవయ్యా. అవి కూడా 3 విధాలుగా ఉంటాయి. అవి ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చేయో విత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. ఇది ప్రవృత్తి మార్గము, ఇది నివృత్తి మార్గము. అలానే ఇది కర్తవ్యము, ఇది అకర్తవ్యము. ఇది భయము, ఇది అభయము. అలానే ఇది బంధము, ఇది మోక్షము. ఈ తేడా తెలుసుకునే బుద్ధి ఏదైతే ఉందో దాన్ని సాత్విక బుద్ధి అంటారయ్యా. యయా ధర్మమధర్మంచ కార్యంచ కార్యమేవచ అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసీ. అలానే ధర్మాధర్మముల యొక్క కార్య అకార్యముల యొక్క భేదాన్ని, అంటే యథార్థ తత్వాన్ని తెలుసుకోలేని బుద్ధి ఏదైతే ఉందో అది రాజస బుద్ధి అంటారు. అధర్మం ధర్మమితియా మన్యతే తమసా హృత సర్వార్థాన్ విపరీతాంశ బుద్ధి సా పార్థ తామసీ. అర్జున, అధర్మాన్నేమో ధర్మంగా, అలానే కార్యాన్ని అకార్యంగా, అంటే అంతా ఉల్టాగా ఆలోచిస్తుంటాడు. వాడికి అధర్మమే ధర్మంగా కనబడుతూ ఉంటుంది. అటువంటి బుద్ధి తామస బుద్ధి అంటారయ్యా దాన్ని. దృత్యాధారైతే మన ప్రాణేంద్రియ క్రియా యోగేనా వ్యభిచారిణ్యేన తృతీయ పార్థ సాత్వికీ పార్థ. అలానే పట్టుదల గురించి కూడా 3 విధాల అవి. అందులో కూడా సాత్విక, రాజసిక, తామసిక, ధృతి అని ఉంటాయి. వాటిని గురించి కూడా చెప్తాను విను. ఏమాత్రం చలించకుండా మంచి ధారణాశక్తితోటి మనిషి ధ్యానయోగం ద్వారా ఆ మనస్సుని, ఇంద్రియాలని కట్టడి చేసి ఉంటాడో వాడి పట్టుదల సాత్విక పట్టుదల అంటారు. ఏయాతు ధర్మ కామార్థాన్ ధృత్యాధారైతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సా పార్థరాజసీ.
ఇంకా రాజస ధృతి అంటే ఏమిటంటే వాడు కర్మ ఫలితాలపైన కోరిక కలిగి ఉంటాడు. వాడు అలా ధర్మార్థ కామ విషయాల్ని ధారణ చేస్తూ ఉంటాడు వాటి కోసం. దాన్ని రాజస ధృతి అంటారు. ఏ స్వప్నం భయం శోకం విషాదం మతమేవజ న విముంచతే దుర్మేధా ధృతి సా పార్థ తామసి. ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే పొద్దుగుకులు నిద్రనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. హాయిగా ఏ చింత లేకుండా పడుకుంటే హాయి. ఆలోచన ఎందుకు, ఈ ఆలోచన ఎందుకు, అటు కర్మ ఫలితాన్ని పొందే ఆలోచన ఎందుకు, ఇటు కర్మత్యాగాన్ని పొందే ఆలోచన ఎందుకు, హాయిగా నిద్రపోదాం అనుకుంటాడే వాడి పట్టుదలని తామస పట్టుదల అంటారు. రేపు మనం 36వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. ఇప్పుడు మన గీతా మహత్యం కూడా సంప్రదాయం ప్రకారం పారాయణం చేసుకుందాం. ధరోవాచ భగవాన్ పరమేశ్వర భక్తిరేవచ్చాన్ని ప్రారంధం పూజ్యమానస్య కథం భవతి హే ప్రభో ప్రారంధం పూజ్యమానోపి గీతాభ్యాసరత సదా సముక్తస్య శుచిలోకే కర్మణా నోపలిప్యతే మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోచ్యత్ క్వచిత్ స్పర్శన్ న కుర్వంతి నలినీదలమం భవతి. గీతాయా పుస్తకం యత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాధీని తత్ర వై సర్వే దేవాశ్చర్షయో యోగినః పన్నగాస్యే గోపాల గోప్యా వాపి నారదోర్ధోపాష్టే సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే యత్ర గీతా విచారస్య పఠనం పాఠనం శ్రుతౌ తత్ర అహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవ హి గీతాశ్రయోహం తిష్టామి గీతా మే చోత్తమం గ్రహం గీతా జ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపాన సంశయార్థమాత్రాక్షరాంచ స్వామిపాచపదాత్మగా చిదానందేన కృష్ణేన ప్రోక్త్వా సమక్తోర్జునం వేదత్రీ ప్రానంద తత్వార్థజ్ఞానమంజస యోష్టాదశ జపేర్నిశ్చయం నరో నిశ్చలమానస జ్ఞాన సిద్ధిం సలభతే తతో యాతి పరంపదం. పాఠే అసమర్థ సంపూర్ణే తదర్థం పాఠమాచరే తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయ. త్రిభాగం పఠమానస్సు గంగా స్నాన ఫలలభే షడంచం జపానస్సు సోమయాగ ఫలలభే. ఏకాధ్యాయంతు యో నిత్యం పఠతే భక్తి సంయుత రుద్రలోకమాప్నోతి గుణో భూత్వా శీఘ్రం అధ్యాయ శ్లోకపాదం వా నిత్యం ఇహ పఠతే నరః సయాతి నర్దాం యావన్ మనుకాలం వసుందరే. గీతాయా శ్లోక దశకం సప్త పంచ చతుష్టయం దౌత్రీనైకం తదర్థం వా శ్లోకానాం యః పఠే నరః చంద్రలోకమవాప్నోతి వర్షాణామయుతం ధ్రువం. గీతాపాఠ సమాయుక్తో మృతో మానుషం వ్రజేత్. గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిమాం గీతోచ్చార సంయుక్తో మ్రియమాణో గతిం లభేత్. గీతార్థశ్రవణాసక్తో మహాపాపాహితోపి వా వైకుంఠం సమాప్నోతి విష్ణా సమోదే. గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి పురుష జీవన్ముక్తస్య విజ్ఞో దేహాంతే పరమం పదం. గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః నిర్ధూత కల్మషాలోకే గీతాయాతః పరం పదం. గీతాయాః పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ యః పఠేత్ వృధా పాఠో భవేద్దస్య శ్రమ ఏవ హ్యుదాహృతః. ఏతాన్మహత్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి స తత్ఫలమాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్. సూత ఉవాచ మహాత్మ్యమేతద్గీతాయా మయా ప్రోక్తం సనాతనం. గీతాంతే చ పఠేజ్జస్తు యదుక్తం తత్వం లభేత్ ఇది వరాహపురాణే గీతామహత్యం. కృష్ణార్పణమస్తు.